ధరణి దొంగలపై సర్కార్ ఫోకస్ నిజాలు నిగ్గుదెల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ ఆదేశాలంటూ ఇప్పటికే ఓ కంపెనీతో చర్చలు పూర్తి చేతులు మారిన భూములపైనే ఫోకస్ డేటాబేస్లో అనుమానాస్పద మార్పులు వచ్చే నెలాఖరులోగా వెలుగులోకి వాస్తవాలు నివేదిక బయటకు వస్తే రాజకీయ ప్రకంపనలు అంటూ ధరణి పోర్టల్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్కి సిద్ధమైంది 4 కంపెనీలతో ప్రాథమిక చర్చలు జరపగా తాము పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నామని ఇప్పటికిప్పుడు చేయడం సాధ్యం కాదని 3 కంపెనీలు చెప్పినట్టు తెలిసింది ఒక సంస్థ మాత్రం ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన పూర్తి నివేదిక అందించేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది ఈ నేపథ్యంలో దీనికి ఎస్టిమేట్స్ ఇవ్వాలని ప్రభుత్వం సదరు కంపెనీని కోరింది అయితే ఈ నెలాఖరులోగా ఆడిట్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం జూన్ నెలాఖరుకల్లా ధరణిలో ఎంతమంది దొంగలు పడ్డారో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ఆడిట్ ద్వారా ఇల్లీగల్ లాగిన్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయని అధికారులు చెప్తున్నారు అంటే రెవెన్యూ కార్యాలయాల్లో కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యారు ఏమేమి మార్పులు చేశారు ఎవరి పేరు మీదకి భూములు మార్చారు ఇది అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే దొంగలు ఎవరు యాక్చువల్గా ఈ కంపెనీ కూడా చేయగలిగితే ఏం చేస్తుందంటే ఖాళీ లాగిన్ అయిన డీటెయిల్స్ అంటే ఈ అథెంటికేటెడ్గా లాగిన్ అవ్వడం కాకుండా ఆథరైజ్డ్ లాగిన్స్ అవన్నీ కూడా వీళ్ళు చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనాథరైజ్డ్ లాగిన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఐపీ అడ్రస్ వాళ్ళు ఎక్కడి నుంచి చేసిండ్రో అవన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తుందట ఈ కంపెనీ అది కూడా ఒక సూత్రప్రాయంగా యాక్సెప్ట్ చేసినట్టుగా ఇక్కడ ఉంది వార్త అయితే అందులో ఏమేమి తెలుస్తాయి అనేది ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి ఒక్కసారి అయితే ఆ పాస్వర్డ్ వినియోగించారు ఇలాంటి అంశాలు ఆడిట్ ద్వారా స్పష్టం కానున్నాయి ఇక విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను విదేశీ కంపెనీ చేతుల్లో పెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానంగా కలెక్టర్లకు మాత్రమే లాగిన్ ఐడీలు ఇచ్చింది సీసీఎల్ఏలో ఐఏఎస్ అధికారులు టీఎస్ ఆఫీసర్లకు మాత్రమే ధరణి పోర్టల్లో డేటా చేంజ్ చేసేందుకు లాగిన్ ఐడీలు జారీ చేశారు ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా భూముల దొంగలకు సహకరించిన అధికారుల వివరాలు బయటకు రానున్నాయి ఆ తర్వాత విచారణ జరిపితే వారు వెనుకున్న లీడర్లు పెద్ద తలకాయలు ఎవరో బహిర్గతం కానుంది ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు పొందిన ప్రైవేటు విదేశీ కంపెనీకి ఏ లీడర్లతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయన్న విషయాలు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మంత్రులు పలుమార్లు మీడియాకు వివరించారు ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ సకాలంలో సరైన పద్ధతిలో పూర్తయితే రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటాయన్న చర్చ జరుగుతుందంటూ పక్కా జరుగుతాయి 100% జరుగుతాయి రాష్ట్రంలో ఈ ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి అవకతవకలు చాలా జరిగినాయి అప్పటి నాయకులు లేదా అధికారులు అందరూ కలిసి కుమ్ముక్కైపోయి వేలాది లక్షలాది ఎకరాలని తారుమారు చేసేసిర్రు అవి అసైన్ ల్యాండ్ని పట్టాభూములు ఇంకొక భూములుగా రకరకాలుగా మార్చేసి అంటే మంచుకున్నోని ఆగం చేసి అంతా కింద మీద ఉన్నాయని కరెక్ట్ చేసుకొని సెట్ చేసుకొని ఎంతోమంది 100 ఎకరాలు కూడబెట్టుకున్నారు అది గతంలో కూడా చెప్పినాం దుబ్బాక సైడు ఇటువైపు జరిగినాయి చాలా ఎక్కడెక్కడ 100 ఎకరాలని ఎవరెవరు పోగు చేసుకున్నారు అనేది కూడా మనం గతంలో చెప్పినాం మళ్ళీ భవిష్యత్తులో కూడా చెప్తాం అయితే వాళ్ళందరికీ కూడా ఈ ఆఫీసర్లతోని ఆ పెద్ద తలకాయలు కలిసి కూర్చొని లాగిన్ అయ్యి ఆ భూములన్నింటిని కూడా మార్పు చేసుకొని తర్వాత కొనుక్కున్నట్టుగా చిత్రీకరించడం మాత్రం మనం అందరం గమనించడం రాష్ట్రంలో చాలా జరిగినాయి ఇది నిజంగా చెప్తున్నారు కదా అంటే అఫీషియల్గా దోపిడీ జరిగింది లక్షలాది ఎకరాలని తారుమారు చేసి పడేసిండ్రు ఏ దానికైతే ఈ భూమి మీద విలువ ఉందో అదే భూమే యాక్చువల్గా భూమి మీద భూమే విలువ ఇక ఇంకోటి లేదు ఈ భూమి మీద భూమే విలువైంది కాబట్టి ఆ భూమిని ఎట్లా దొరకబట్టుకోవాలని చూసుకున్నారు ఇక భూమిని మించిన వనరు లేదనుకున్నారు దాని పక్కాగా ఎవరికి వాళ్ళు ఇవాళ రేపు ఎంత అంటారు కదా గజాలకే లక్షల రూపాయలు వెచ్చిస్తున్న సమయంలో ఇంకా వాళ్ళు ఎకరాలని దాచుకున్నారు ఇక ఇదైతే ఎవడు పట్టుకోలేడు ఇదైతే అఫీషియల్గా ట్రాన్సాక్షన్ అయినట్టు ఉంటుంది ఇవన్నీ కూడా ఏమైనా చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు రికార్డులో మారిస్తే ఒక సామాన్యుడికి ఏమరక పలానోడు పెద్ద బంగ్లా కట్టుకున్నాడంటే గుర్తుపట్టవచ్చు అరే వీడు కోట్ల రూపాయలు బంగ్లా కట్టిన రాబాయ్ అంటే యాడికెళ్ళి వచ్చిన పైసలను లెక్కలేయచ్చు ఇంకా వేరే ఏదైనా చేస్తే కనిపెట్టవచ్చు కానీ ఎక్కడనో ఆయన ఈడుంటాడు ఏనో హైదరాబాద్లో ఉంటాడు యానో కామారెడ్డి అవుతున్నో వరంగల్ అవుతున్నో ఖమ్మం అవుతున్నో 100 ఎకరాలు కొనిపెట్టుకుంటే ఆ ఓనర్ ఎవరు ఆ ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది మధ్యలో ఎవరు అక్కడ అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన అవకాశం ఉంటుంది తర్వాత ఎప్పుడో బయటపడుతుంది అయితే ఇక్కడ అది మొత్తం బయటపడాలి ఎవడెవడు దోసుకున్నాడు అది అసలు పేదలకు దక్కాల్సిన భూములన్నీ కూడా దోసుకున్నటువంటి పెద్దలు ఎవడో వాళ్ళందరూ కూడా బయటపడాలి కూడా అది ఏ పార్టీ అన్నా కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ ఎవరిని ఉపేక్షించేది లేదు మరి ఇప్పుడు వీళ్ళు ఉన్నోళ్ళు సక్కనోళ్ళు అని అడుగుతారు కొంతమంది ఉన్నోడు సక్కనోడు కాకపోతే ఈయనది కూడా బయట వెయ్యాలి వదిలిపెట్టొద్దు గతంలో చేసిన తప్పులే అంటున్నాం కదా సో ఇప్పుడు జరుగుతున్న తప్పులు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా దాన్ని ఇంకా వాడుకుంటూ ఉన్నారు గతంలో అసైన్డ్ ల్యాండ్లన్నీ కూడా పట్టాభూములుగా మారిస్తే ఆ పట్టాభూముల్ని ఇలా కొనుక్కోవడం అంటే అది తప్పు కాదా నేను అడుగుతా ఉన్నా ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు కూడా తెలుసు యానన్నా బంగారం ఎత్తుకొస్తాడు ఒక దొంగ ఆ ఎత్తుకొచ్చిన దొంగ తక్కువ రేటుకో లేకపోతే ఎంతో అంతకు ఫర్ సపోజ్ ఇలా ₹1,00,000 తులం బంగారం ఉంది వాడు ఎత్తుకొచ్చినోడైతే ₹1,00,000 అమ్మితే వాడు తీసుకోడు వీడు కొనాడు కదా అయితే ఇక్కడ ఏం జరుగుతుంది వీడు ఒక 10,000కో 20,000కో తులం ఇచ్చేసిండు అనుకో మనకు ఆ 10 ఎక్కువ
ఆ దొంగకి ఆ 10 వస్తే సరిపోయి, అది ఎక్కడికెళ్ళి ఆడికెళ్ళి తీసుకెళ్ళి వాడు ఇచ్చేస్తే వాడు ఎటైనా వీకొచ్చు. సో వాడు తీసుకొచ్చేసి వీనికి ఇచ్చేస్తే రేపు పొద్దున పోలీసు వాళ్ళకు పలానోళ్ళ బంగారం పలానైన తాడుంది వీడు 20,000కి కొనడం తెలిస్తే అది తీసేసుకోవచ్చా లేదా, చట్టంలో ఆ వెసులుబాటు ఉందా లేదా? 100% ఉంది. అది తీసుకుంటారు కంపల్సరిగా, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. దాన్ని ఆ బంగారాన్ని ఎవడైతే కొనుక్కున్నాడో నువ్వు కొన్నది తప్పుడు బంగారం లేదా దొంగ బంగారం కాబట్టి నీది కాదు, ఇది కానప్పుడు నువ్వు ఎట్లా కొన్నావు, ఆ బిల్ ఏది, డీటెయిల్స్ ఏవి, అసలు నువ్వు అలకగా వచ్చిందని చెప్పి కొని పాడేస్తావా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళు ఎట్లయితే దాన్ని మళ్ళీ తీసేసుకుంటారో ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా భూముల విషయంలో కూడా అదే జరగాలి, అదే జరుగుతుంది కూడా. లాజిక్ అదే పక్కాగా. అసైన్డ్ భూములే కదా మేము కొన్నది, పట్టా భూములే కదా మేము కొన్నది, అసైన్డ్ కొంటే కదా, అసైన్డ్ ట్రాన్సాక్షన్ చేస్తే కదా తప్పు. ఇప్పుడు అసైన్డ్ భూములు అంటే మనకు తెలుసు లాభన పట్టాలు పేదలకి ప్రభుత్వం పంచే భూములు, దానిపైన హక్కులు ఎవరికైతే రాసిస్తారో వాళ్ళే ఉంటాయి. ఆయన కూడా అది అనుభవించడానికి మాత్రమే తప్ప దాన్ని అమ్మడానికి కూడా లేదు. ఆడ అమ్మినోది నేరమే, కొన్నోది నేరమే. అయినప్పటికీ కూడా వాటిని ఏం చేశారంటే మొన్న ధరణిలా పూర్తిగా ఆ భూములన్నింటిని కూడా పట్టా భూముల కింద మార్పిడి చేయించారు. ఆ మార్పిడి చేసిన తర్వాత అఫీషియల్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కంటే ఏదో కొంత ఎక్కువ, అంటే అప్పుడు ఎవరికైతే గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఆ యావరేజ్గా అక్కడ నడుస్తున్నటువంటి రేటుకి డబల్ ట్రిబుల్ వేస్తే పట్టా భూములు చాలా ఫరక్ ఉంటుంది, 10 ఇంతలు ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గ్యాప్ని వాడుకొని ఈయనకి అదే గొప్ప, ఆయనకి ఇదే గొప్ప. ఈయనకు అలకగా వచ్చిందని ఈయన కొంటాడు, ఆయనకు అలకగా అమ్ముడు పోయిందని ఆయన తీసేసుకుంటాడు. సో ఇద్దరు కలిసి నాశనం పట్టిరు. సో ఇప్పుడు కొన్నోంది దొంగ అన్నప్పుడు అది రిటర్న్ తీసుకోవన్నా లేదా ప్రభుత్వం, తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పన్నా లేదా, అదే జరగాలి కూడా. అదే లాజిక్ అక్కడ. ఎవరిని ఉపేక్షించేది లేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఉన్నోళ్ళు సక్కనోళ్ళ అని అడుగుతారు కొంతమంది. ఉన్నోడు సక్కనోడు కాకపోతే ఈయనది కూడా బయట బయట వెయ్యాలి, వదిలిపెట్టొద్దు. గతంలో చేసిన తప్పులే అంటున్నాం కదా. సో ఇప్పుడు జరుగుతున్న తప్పులు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా దాన్ని ఇంకా వాడుకుంటా ఉన్నారు. గతంలో అసైన్డ్ ల్యాండ్లన్నీ కూడా పట్టా భూములుగా మారిస్తే ఆ పట్టా భూముల్ని ఇలా కొనుక్కోవడం అంటే అది తప్పు కాదా నేను అడుగుతా ఉన్నా. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు కూడా తెలుసు, యానన్నా బంగారం ఎత్తుకొస్తాడు ఒక దొంగ, ఆ ఎత్తుకొచ్చిన దొంగ తక్కువ రేటుకో లేకపోతే ఎంతో అంతకు, ఫర్ సపోజ్ ఇలా ₹1,00,000 తులం బంగారం ఉంది, వాడు ఎత్తుకొచ్చినోడైతే ₹1,00,000 అమ్మితే వాడు తీసుకోడు, వీడు కొనాడు కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, వీడు ఒక 10,000కో 20,000కో తులం ఇచ్చేసిండు అనుకో, మనకు ఆ 10 ఎక్కువ, ఆ దొంగకి ఆ 10 వస్తే సరిపోయి, అది ఎక్కడికెళ్ళి ఆడికెళ్ళి తీసుకెళ్ళి వాడు ఇచ్చేస్తే వాడు ఎటైనా వీకొచ్చు. సో వాడు తీసుకొచ్చేసి వీనికి ఇచ్చేస్తే రేపు పొద్దున పోలీసు వాళ్ళకు పలానోళ్ళ బంగారం పలానైన తాడుంది వీడు 20,000కి కొనడం తెలిస్తే అది తీసేసుకోవచ్చా లేదా, చట్టంలో ఆ వెసులుబాటు ఉందా లేదా? 100% ఉంది. అది తీసుకుంటారు కంపల్సరిగా, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. దాన్ని ఆ బంగారాన్ని ఎవడైతే కొనుక్కున్నాడో నువ్వు కొన్నది తప్పుడు బంగారం లేదా దొంగ బంగారం కాబట్టి నీది కాదు, ఇది కానప్పుడు నువ్వు ఎట్లా కొన్నావు, ఆ బిల్ ఏది, డీటెయిల్స్ ఏవి, అసలు నువ్వు అలకగా వచ్చిందని చెప్పి కొని పాడేస్తావా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళు ఎట్లయితే దాన్ని మళ్ళీ తీసేసుకుంటారో ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా భూముల విషయంలో కూడా అదే జరగాలి, అదే జరుగుతుంది కూడా. లాజిక్ అదే పక్కాగా. అసైన్డ్ భూములే కదా మేము కొన్నది, పట్టా భూములే కదా మేము కొన్నది, అసైన్డ్ కొంటే కదా, అసైన్డ్ ట్రాన్సాక్షన్ చేస్తే కదా తప్పు. ఇప్పుడు అసైన్డ్ భూములు అంటే మనకు తెలుసు లాభన పట్టాలు పేదలకి ప్రభుత్వం పంచే భూములు, దానిపైన హక్కులు ఎవరికైతే రాసిస్తారో వాళ్ళే ఉంటాయి. ఆయన కూడా అది అనుభవించడానికి మాత్రమే తప్ప దాన్ని అమ్మడానికి కూడా లేదు. ఆడ అమ్మినోది నేరమే, కొన్నోది నేరమే. అయినప్పటికీ కూడా వాటిని ఏం చేశారంటే మొన్న ధరణిలా పూర్తిగా ఆ భూములన్నింటిని కూడా పట్టా భూముల కింద మార్పిడి చేయించారు. ఆ మార్పిడి చేసిన తర్వాత అఫీషియల్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కంటే ఏదో కొంత ఎక్కువ, అంటే అప్పుడు ఎవరికైతే గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఆ యావరేజ్గా అక్కడ నడుస్తున్నటువంటి రేటుకి డబల్ ట్రిబుల్ వేస్తే పట్టా భూములు చాలా ఫరక్ ఉంటుంది, 10 ఇంతలు ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గ్యాప్ని వాడుకొని ఈయనకి అదే గొప్ప, ఆయనకి ఇదే గొప్ప. ఈయనకు అలకగా వచ్చిందని ఈయన కొంటాడు, ఆయనకు అలకగా అమ్ముడు పోయిందని ఆయన తీసేసుకుంటాడు. సో ఇద్దరు కలిసి నాశనం పట్టిరు. సో ఇప్పుడు కొన్నోంది దొంగ అన్నప్పుడు అది రిటర్న్ తీసుకోవన్నా లేదా ప్రభుత్వం, తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పన్నా లేదా, అదే జరగాలి కూడా. అదే లాజిక్ అక్కడ.